పబ్లిక్ ఒపీనియన్ ఆమె దిక్కున్నది, ఈ రకంగా ఉన్నది. ఈయన అన్ని పనికి మాల మాటకారండి. ఈయనను ఎందుకు చేసుకున్నారండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి. ఆయన ఇది జెన్యున్ పర్సన్, పోతే మంచిగా ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు, పని అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తీ చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోనన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029 కాంగ్రెస్ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మొన్న మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన సనసేవ చేసి ఈ పార్టీకి జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఇలా మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా? మొన్న ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి, ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020 స్టార్ట్ అయింది, 2021 రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లొటపి ఏడున్నాడు ఈయన అప్పుడు.